నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 2-3 రోజులుగా ఒక అంశం ప్రధానంగా తెరపైకి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉండబోతున్నాయి. అందరూ సిద్ధం కావాలంటూ ఒకరిద్దరు మంత్రులు వరుసగా చేసిన కామెంట్ల నేపథ్యంలో లోకల్ పోల్స్ ఇక ఉండబోతున్నాయి. ఎప్పుడు తేదీలు ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయితే ఈ అంశమైంది. మరోవైపు సర్పంచ్ ఎన్నికలు ఉంటాయా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయా అనే ప్రశ్న కూడా తలెత్తింది. ఇలాంటి సందర్భంలో మంత్రి పొంగిలేటి కానీ, అలాగే సీతక్క కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఫీల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు అక్కడున్న సమావేశాల్లో మాట్లాడిన మాటలు, అలాగే లోకల్ పోల్స్పై వాళ్ళు ఇచ్చిన అలర్ట్ అయితే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. ఇలాంటి సందర్భంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం సీరియస్ అయ్యారు. ఇక ఈ అంశంపై ఎవరు మాట్లాడొద్దు. ఒకవైపు క్యాబినెట్లోనే డిస్కషన్ కాలేదు, ఇంకా దానిపై చర్చ నడుస్తుంది. మరోవైపు రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉంది. ఎవరు కూడా ఈ అంశంపై ఇకపై మాట్లాడొద్దు, ఇది చాలా సెన్సిటివ్ అంశం అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రధానంగా రైతు భరోసా పథకం అమలుపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇదే సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ఆ అంశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మంత్రులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. ఇకపై ఎవరు కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై నోరు జారొద్దు, ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఆ ఎన్నికలపై ఎలాంటి ప్రకటనలు కూడా చేయొద్దు, తొందరపడి మాట్లాడి ఇటు సర్కార్ను ఇటు పార్టీని ఇరకాటంలో పెట్టొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనము స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా క్యాబినెట్ సమావేశం కూడా కాలేదు. ప్రస్తుతం అది చర్చల దశలోనే ఉంది, ప్రతిపాదనల దశలో ఉంది. ఇలాంటి దశలో ఉన్నప్పుడు తొందరపడి మీడియా ముందుకెళ్ళి అలాగే సభలు సమావేశాల్లో ఇలా మాట్లాడడం వల్ల పార్టీకి సర్కారుకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు చురకబెట్టారట. ఈ నేపథ్యంలో ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో మనము రిజర్వేషన్లతో వెళ్తున్నాము. ఒకవైపు రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉంది, మరోవైపు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన సంబంధించిన అంశం కూడా ఆ యొక్క తీర్మానం రాష్ట్రపతి దగ్గర ఉంది, కేంద్రం పరిధిలో ఉంది. ఆ విషయంలో అయితే కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కోర్టు పరిధిలో ఇంకా కొనసాగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నామనే ప్రకటనలు చేయడం ద్వారా మనము రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత ఇవ్వకుండానే వెళ్తున్నారు అనే ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా సామాజిక వర్గాల్లో ప్రధానంగా చర్చ జరిగి పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపై ఎవరు కూడా నోరు జారొద్దు, ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు, తొందరపడి మాట్లాడి పార్టీని సర్కార్ను ఇరకాటంలో పెట్టొద్దని కూడా వార్నింగ్ ఇచ్చారట. ఎందుకంటే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. జూలైలో ఇక ఎన్నికలు ఉండబోతున్నాయి. అందులో భాగంగా జూన్ చివరిలో ఎప్పుడైనా నోటిఫికేషన్ రాబోతుంది. ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయంటూ కూడా వరుసగా మంత్రులు కామెంట్ చేశారు. ఈ కామెంట్ చేసిన నేపథ్యంలో జోరుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరిగిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మంత్రులకైతే చాలా స్పష్టమైన ప్రకటనలు జారీ చేశారట. ఇదే సందర్భంలో మరొక అంశాన్ని కూడా ఆయన ప్రస్తావన తీసుకొచ్చారట. మంత్రుల శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లోనే మాట్లాడాలి, ఇతర మంత్రుల శాఖలకు సంబంధించిన అంశాలను ఎందుకు తొందరపడి మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఎందుకు వేలు పెడుతున్నారు, వాళ్ళు ఆ విషయాన్ని మాట్లాడతారు కదా, తొందరపడి ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను మీరేదో ఫోకస్ కావాలని ఆవేశపడి ముందే మాట్లాడొద్దు, ఇది సరైన పద్ధతి కాదు అంటూ కూడా ఇదే మాట్లాడారు. దాంతోపాటు చాలా అంశాలు మనం ప్రతిపాదన దశలో ఉన్నాయి, ఇంకా మనం దాని గురించి ఇంకొక క్లారిటీకి రాలేదు, ఒక నిర్ణయానికి రాలేదు. ఈ నిర్ణయానికి రాముందుకే తొందరపడి ముందుకెళ్ళి హడావుడిలో ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు, అంత తొందర ఏమొచ్చింది, అంత అవసరం ఏమొచ్చింది, ఇకపైన కాస్త జాగ్రత్తగా ఉండండి, వేరే మంత్రిత్వ శాఖ విషయాల్లో తలదూర్చకండి, వాళ్ళని ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురాకండి, మీ శాఖ ఏదో మీరు చూసుకోండి, మీ శాఖ పరిధిలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి, అంతకన్నా ఎక్కువ మాట్లాడితే అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మంత్రులైనంత మాత్రాన ఏమైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఎలా అయినా వ్యవహరించవచ్చు అనే తీరు అనేది అయితే కరెక్ట్ కాదు. ఇటు పార్టీకి ఇటు సర్కారుకు సమన్వయంగా జాగ్రత్తగా అడుగులేయాలి, లేకపోతే క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు కూడా వస్తాయని కూడా తెలిసింది. ఇదే నేపథ్యంలో
సర్పంచ్ ఎన్నికలు ముందుంటాయా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందుంటాయా అనే దానిపైన మంత్రి పొంగులేటి కూడా మాట్లాడారు. ఈ సందర్భంలో స్థానికంగా ఇటు పార్టీ నుండి మాత్రం ప్రధానంగా ముందు పార్టీ గుర్తుతో సంబంధం లేని జరిగే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలకే ముందు పోదాం, అలా ఆ తర్వాత వచ్చే ఎన్నికల ఫలితాలను బట్టి అవసరమైతే ఇతర గుర్తుపై గెలిచిన వాళ్ళను, పార్టీ మద్దతు చేయకుండా గెలిచిన వాళ్ళని కూడా అందరినీ కలుపుకొని పోయి నెక్స్ట్ పార్టీ గుర్తుపై జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్దామనేది పార్టీ క్షేత్రస్థాయి నుండి ప్రధానంగా వస్తున్న మాటలు. మరి దీనిపై మంత్రి చేసిన మాటల నేపథ్యంలో కూడా మరొక రకమైన భిన్నమైన చర్చ అయితే వస్తుంది. మరి ప్రభుత్వము ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇకపై స్థానిక సంస్థల ఎన్నికలపైన ఎవరు కూడా అనవసరమైన కామెంట్లు చేయొద్దు, తేదీలు ప్రకటించొద్దు, విధానపరమైన నిర్ణయాల విషయంలో ఇంకొక కొలికి రాముందుకే, క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోముందుకే ఆవేశపడి మాట్లాడొద్దు. అలాగే ఇతర మంత్రిత్వ శాఖల విషయాల్లో ఆయా నిర్ణయాలను ఆ మంత్రులు మాట్లాడకంటే ముందే మీరు మాట్లాడి తలనొప్పులు తీసుకురావద్దు, ఆయా మంత్రులకు కూడా ఇబ్బంది తీసుకురావద్దు. మీ పనేదో మీరు చేసుకోండి, మీ శాఖ పరిధిలోనే మీరు ఉండండి, అనవసరంగా ఫోకస్ కావడం కోసం లేని తలనొప్పి పెట్టుకోవద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమావేశాల్లో స్పష్టమైన ఆదేశాలు చెప్పకనే చెప్పారట. ఓ రకంగా చెప్పాలంటే స్వీట్ వార్నింగ్ అయితే మంత్రులకు ఇచ్చారు. ఇదే సందర్భంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే మాటలు మాట్లాడారు. అంటే సోమవారం రాదు ఒకేసారి ఒకే సమయంలో ఇటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా రెండు ప్రకటనలు ఇంటర్నల్ వేదికల ద్వారా అయితే మాత్రం అందించే ప్రయత్నం చేశారు. నిన్న దిశ టీవీ కూడా మాట్లాడే క్రమంలో కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే అంశంపై కూడా మాట్లాడారు. అవును, మంత్రులు ఇకపై ఎవరు నోరు జారొద్దని చెప్పాము, ఇకపై మాట్లాడొద్దని చెప్పాము, ఎవరు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించకూడదు, ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది, రిజర్వేషన్ల సంబంధించిన అంశం, చాలా సెన్సిటివ్ అంశం. ఈ సెన్సిటివ్ అంశం విషయంలో ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయదు. తప్పకుండా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది, ఆ తర్వాత ఆయా సంబంధిత వ్యక్తులు కూడా దీనిపై ప్రకటన చేస్తారు. అప్పటి వరకు కూడా అందరూ కూడా సంయమనంతో ఉండాలని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే స్పష్టం చేశారు. మొత్తంగా ఇకపై మాత్రం స్థానిక ఎన్నికలపైన మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు మంత్రులు కానీ, కీలకంగా ఉన్న ఎమ్మెల్యేలు, అలాగే పార్టీ వ్యక్తులు కానీ ఎవరు కూడా అతిగా మాట్లాడి గందరగోళానికి గురి చేయొద్దని కూడా ఏకకాలంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పకనే చెప్పినట్టుగా ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు.